కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందన్నారు. కరువు ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు అయిందంటే కేసర్ వల్లే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ఆయిల్ ఫామ్ సాగును నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బీజేపీ దేశంలోని రైతులను చిన్నచూపు చూస్తుందన్న హరీష్ రావు, బీజేపీ 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకుంది అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది. అయితే సిద్దిపేటలో పెడుతున్నటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏషియా ఖండంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో అన్ని వసతులతో నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి ప్లాంటు మన సిద్దిపేట ప్లాంట్. అంటే జీరో టు ఎండ్ ప్రోడక్ట్, ఫ్రూటు కొనడం నుంచి మొదలుకొని ఆయిల్ తయారు చేయడము, ఆయిల్ను క్రూడ్ ఆయిల్ను రిఫైనరీలో ఈడబుల్ ఆయిల్గా మారుస్తూ ప్యాకింగ్ వరకు కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి నీళ్లు ఎక్కువ కావాలి కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి దీనికి నీటిని కూడా కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10 కోట్ల లీటర్లను ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి అందజేయడం జరుగుతుంది. రిఫైనరీ మరియు ప్యాకింగ్ యూనిట్ కూడా పెట్టాలి. అప్పుడు మేము శాంక్షన్ ఇచ్చాం, ఫైనాన్షియల్ టైఅప్ కూడా చేశాం, జీవోలో స్పష్టంగా పేర్కొనబడ్డది, దానికి అవసరమైన భూమి కూడా ఇచ్చాం. వెంటనే రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.